చెప్పండి బాబు గారు, ఏంటి పని కట్టుకుని గుడికొచ్చారు? ఈ నాగదేవతకి శక్తి ఉందన్నావు కదా? అవును. మనం ఏం వరం కోరినా ఇస్తుందన్నావు కదా? అందులో ఏం సందేహం లేదు. అయితే నేను కోరుకున్న జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుందా? తప్పకుండా. అయితే ఇలా దగ్గరికి రా. ఎందుకు? ఎందుకంటే బాబు గారు, ఏమిటిది? ఉంగరం నాగులమ్మా, ఇది నా తొలి ప్రేమ కానుక. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. కాదనుకో. మన నిర్ణయాలు ఎలా ఉన్నా పెద్దవాళ్ళ అంగీకారం పొందటం మన ధర్మం. సార్ ఎప్పుడు వెళ్తారు? నాకు ఈ కారు ఎప్పుడు ఇస్తారు? నేను ఈ కారు ఎప్పుడు తోలుతాను? గోవిందు, సార్ వస్తున్నానండి. కారు అడిగేది త్వరగా గడుగు. బాబు గారు రెడీ అయ్యాడు సార్, మీద ఆలస్యం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈరోజు మన ప్రోగ్రామ్స్ ఏంటి? మనకి ఎస్టేట్ అమ్ముతానన్న చంద్రనాథ్ గారిని కలవాలి సార్ ఫస్ట్. ఓకే. నెక్స్ట్ రోడ్ లో వేయించే కాంట్రాక్టర్ కలవాలి. లెట్స్ గో. హలో ధనంజయ్ గారు, మేము మీకోసం బయలుదేరు. అలాగా? ఈయన చంద్రనాథ్ గారు పర్సనల్ అసిస్టెంట్, మా ఓనర్ రజనీ బాబు గారు. నమస్కారం సార్. నమస్కారం. మా ఓనర్ గారు మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు. ఓకే, పదండి. మళ్ళీ మీ కారు సార్, మా కారులో వెళదాం. ఐ విల్ డ్రాప్ యూ అగైన్. ఓకే, ప్లీజ్ కమ్. మావా, నీకు ఇష్టమని ఇడ్లీ కొత్తిమీర పచ్చడి తెచ్చాను. నాకిష్టమనా? నీకేం పోయే కాలం వచ్చింది? తినే కూటిని కాల్తో సంతున్నా పిచ్చి పట్టిందా, లేక పొద్దునే తాగి తెచ్చావా? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదే. నాకు ఇష్టమైంది నాకు దక్కనప్పుడు ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్పుకుంటాను. ఏంటి గొడవ? చూడయ్యా, ఇడ్లీలు తినమంటే కాల్తో తంతున్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎక్కడో ఏదో గొడవపడి ఆ కసంతా నా మీద చూపిస్తే ఏం లాభమంట? అసలు ఏంటయిందిరా? నీతో వచ్చిన పెద్ద తంట ఇది. అసలు ఎందుకు అడుగుతావో తెలీదు. ఇదిగో మామ, తిన్నగా అసలు విషయానికి వస్తున్నాను. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నాగులమ్మకి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు? గొడవ లేచిందే దౌడిని అనుకోగానే అన్ని పనులు జరిగిపోతాయట్రా. దేనికైనా సమయం సందర్భం రావాలా. అది పుట్టగానే నిర్ణయం అయిపోయింది కదా. నాగులమ్మ నీకే సొంతం అని. పెళ్లి చేసుకోబోయేది నేను. నన్ను ఒక్క మాట అడగకుండా మీరే ఖాయం చేసుకుంటే ఎలా? చూసావా చూసావా మామ, ఇది ఎట్టా మాట్లాడుతుందో? నేను ఎందుకు తొందరపడుతున్నానో ఇప్పుడైనా అర్థమైందా? వాడిదేమో తెల్లతోలు, నాదేమో నల్లతోలని. వాడికి దీనికి ప్రేమ. అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరివి? అడుగుతున్నావా? చిన్నప్పటి నీ మీద పేడలు పెట్టుకుని బతుకుతున్నాండి మేడమామే. నువ్వు చేస్తున్న నిర్వాహకం నాకు తెలవ దొరుకుంటావంటే ఊరు ఊరంతా కోరి కొస్తున్నారే. ఉమ్మెత్తున్నారే మొక్క మీద ఉప్పు. తల్లి నేను పెద్దవు కదా అని కారం పెట్టుకుంటే నా కళ్ళల్లోనే కారం కొట్టావంటే. ఇదిగో నాగలమ్మ శివసారిగా చెప్తున్నాను. ప్రేమ దోమ అంటూ ఆడు చుట్టూ తిరిగావంటే రెండు కాళ్ళు గిరిచేసి కూర్చోబెట్టుకుంటున్నావు. గొప్పవారి మాత్రం నీకేం తెలిసే? నీ మీద మనసిపోయాక ఇంగ్లీష్ నాకు ఇస్తున్నట్టు ఇస్తారే అవతలకి. నువ్వేం భయపడకు. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం. చేసుకోను. నాగులమ్మా, ఏయ్ నాగు, ఏయ్ ఏంటిది? ఏమైంది? నాతో చెప్పా? బాబు గారు, నేను చెప్పేది చేస్తారా? పిచ్చి పిల్ల, అందులో సందేహం ఏవద్దు. నీకోసం ఏమైనా చేస్తాను. చెప్పేం చేయాలో? నన్ను మర్చిపోండి.
అంటుంది? వద్దు బాబు గారు, ఈ దేనురాలి మూలంగా మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకండి. మీరు కలకాలం సుఖంగా బతకాలని నేను కోరుకుంటున్నాను. నీ తోడు లేకుండా నేను సుఖంగా ఉండగలనా? నీలో నేనున్నాను, నాలో నువ్వున్నావు. నువ్వు లేని రోజు నేను లేని నాగులమ్మా. నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండగలనా? విధి నా వైపు విషనాగులా వెంటాడుతుంటే నేనేం చేయను. ఇచ్చుడు, అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ముందు ఆ విషయం చెప్పు. మా అయ్య నన్ను మా మావకిచ్చి పెళ్లి చేస్తాడంట. ఇచ్చి పిల్ల చెప్పినంత మాత్రమే అయిపోతుందా? లేదు, మా మావ గురించి మీకు తెలియదు బాబు గారు. అతను ఎంత మొండివాడో అంత రాక్షసుడు. నన్నే పెళ్లి చేసుకోవాలని ఒంటి కాలి మీద నిలబడ్డాడు. అతని పంతం నెగ్గించుకోవడానికి, అతను చంపడానికి కూడా వెనుకాడడు. మా మావ వల్ల మీకేదైనా జరిగితే నేను బతకను బాబు. అతని గురించా నువ్వు భయపడేది? అతని విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏయ్, అది సరే గాని ముందు నువ్వు ఇంటికెళ్ళి చల్లటి మజ్జిగను ముంతతో తీసుకురా. బాబు గారు, మజ్జిగన్నా? నీ చేత్తో ఏమిచ్చినా అది నాకు పరమానమే. అయితే సరే బాబు గారు, ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఎన్ని సీసాలను తాగుతారా? తాగి చాలు గాని చెప్పరా, చెప్పు. నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చాలంటే ఆ రజనీకాడు ఈ భూమి మీద బతకూడదు. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో అదంతా నాకు తెలియదు. రేపొద్దున్న వాడు సూర్యుడిని చూడకూడదు. బాబు గారు, ఆ రౌడీలు ఎవరు అలా పరిగెడుతున్నారు? ఇంకెవరు, మీ మామకి చెంచాలు. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పానులే. మంచి పని చేశారు బాబు గారు. తీసుకోండి. నాగులమ్మ, అందరూ దేవతలను వరాలు అడుగుతారు, కానీ నేను నిన్నో వరం అడుగుతాను. ఇస్తావా? బాబు గారు,
ఏంటా మాటలు? మీరేమిటి, మీ స్థాయి ఏమిటి? మీరు నన్ను వరమడగడమా? నేను మీ పాదాల దగ్గర పడి ఉండే సేవకురాలి బాబు. లేదు నాగలమ్మ, నువ్వు నా ప్రేమ దేవత. చెప్పు, పాటిస్తావా? చెప్పండి బాబు గారు, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఇక నుండి నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండేలా వరమిస్తావా? మీరెప్పుడూ నా కళ్ళ ముందు ఉండాలని కోరుకునేదాన్ని మీరు నాకు చెప్పాలా? ఎంత చెప్పినా వినకుండా, నా మాటకి ఇవ్వకుండా ఇంకా సిగ్గు లేకుండా ఆడుతూ తిరుగుతావంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిందా ఇంత ధైర్యం? బాబు గారి మీద గుండెల్లో కొడుకెత్తుకున్న ప్రేమ. ప్రేమకి గొంతు నన్ను కొట్టు, చంపు, ఏమైనా చెయ్యి, బాబు గారిని మర్చిపోలేను. మన కడుపులకి పువ్వు పెట్టే బాబు గారి మీదకి రౌడీల్ని పంపించిన ఈ రాక్షసుని ప్రేమించాలా? పెళ్లి చేసుకోవాలా? చెప్పయ్యా చెప్పు. మావా, ఇక నుండి మన అందరినీ పనిలోకి రావద్దని మేనేజర్ చెప్పాడు. చూసావా చూసావా, ఎంతవరకు తలెత్తుకుని బతకలే ఈ ఊళ్ళో. ఇప్పుడు దీని నుంచి తల తీర్చుకుని బతకాలి. ఇది ఎక్కడి బయటకు వెళ్ళడానికి వెళ్ళారు. ఆ తారు తీస్తారా? ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. ఆ శరీరాన్ని వేరు చేసినంత మాత్రాన ప్రేమ జరిగిపోతుంది అనుకోవడం మీ పొరపాటు. బండెక్కద్దు. ఏ, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తేలిపోవాలి. నాగులమ్మ విషయం ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. నాగులమ్మ విషయం అయితే నాగులమ్మని వెళ్ళాడు. నాతో నీకేం పని? ఏయ్! నాగులమ్మ నా కోసమే పుట్టింది, నా కోసమే పెరిగింది. ఈ రోజుతో నీకు నాగులమ్మకి ఉన్న సంబంధం తెగిపోవాలి. హ! అది ఈ జన్మలో జరిగే పని కాదు. పట్టుకుని లాగితే తెగిపోయే బంధం కాదు మాది. పవిత్రమైన ప్రేమ బంధం. ఏయ్! నాగులమ్మని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ? అది నాకే సొంతం, నాకే సొంతం. ఏయ్! ఒకవేళ అది నీకు సొంతమైతే దాన్ని చంపి శవానికైనా తాళి కడతాను కాని నీకు మాత్రం దక్కనియను. ఇది నా సవాల్. నాగులమ్మ, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. కలే, ఇది కలే బాబు గారు. మరి ఆ జన్మ నుండి ఈ జన్మ వరకు అనుక్షణం మీకోసం తప్పిస్తూ విరహ వేదనతో ఈ కలయిక కోసమే తల్లడిల్లిపోతున్నాను. మై గాడ్, నాగులమ్మ, నువ్వేనిలా మాట్లాడుతుంది? ఆశ్చర్యంగా ఉంది. నీ మాటల్లో కవిత్వం పొంగుతుంది. ఎప్పుడు నేర్చుకున్నావు? మీ సాహచర్యంలోనే. నాగులమ్మ, ఇలా అర్ధరాత్రి పూట నువ్వెప్పుడు నన్ను కలవలేదే? పున్నమి రేయి వెన్నెల చిలుకులలో ఆనందంగా విహరించడం నాకు మాత్రమే కాదు, మీకు ఇష్టమేగా? బహుశా మర్చిపోయారనుకుంటా. ఆఫ్ కోర్స్, పౌర్ణమి అంటే మనలాంటి ప్రేమికులకి ఇష్టమే కదా. బాబు గారు, అటు చూడండి. దాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదే. బాగా ఆలోచించి చూడండి, మీకేం గుర్తు రావడం లేదా? నాగులమ్మ, ఇంతగా ఉంది నువ్వు అడిగేది చూస్తుంటే. నాకేదో ఈ ప్రాంతం గతంలో పరిచయం ఉన్నట్లు, ఏవో సంఘటనలు మర్చిపోయినట్లు అడుగుతున్నావేంటి? నేను ఈ ఊరు చెన్నాలవుతుందో నీకు తెలీదా? బాబు గారు, ఈ చల్లని వెన్నెల కిరణాలలో నా కోరికలు తీయని సుఖం కోసం పరుగులు తీస్తున్నాను. మనకు ముందే తనువును నీ కన్ను
తగ్గించుకోవాలని నా హృదయం ప్రేమ జ్వాలతో దహించుకుపోతోంది. ఈ తాపాన్ని మీ కౌగిలిలో కరిగించరు. ఈ జ్వాలను మీ శుద్ధిమెత్తని బుద్ధులతో వేరు మీలో నన్ను కలిసిపోనివ్వరు. బంగారం, ఓ మామ. అమ్మా నాగులమ్మా, నాగులమ్మా, బారెడు పొద్దుకు పోరాది ఇంకా నిద్రపోతున్నావు పెట్టి. లెగు లెగు లెగు, తయారు తయారు. ఏంటి ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నా? ఏం లేదు, మీ మామ రాత్రి కొత్త పావును పట్టుకొచ్చాడు. పక్క ఊర్లేమో అమ్మోరు జాతర. ఈ పావును తీసుకెళ్ళి అక్కడ ఆడించే వరకు కాసులు పంటే పంట. లెగు లెగు లెగు. అదన్నమాట సంగతి. మీ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంటారు, కానీ నా ఇష్టాల గురించి అస్సలు పట్టించుకోరు. ఏంటే నువ్వు చెప్పేది? సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము ఒకటి అలగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందాం చూస్తాం కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పెట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. చెప్పేది, సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము ఒకటి అలగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందాం చూస్తాం కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పెట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. मेम साहब आप कौन है? ఆఫీసర్ ऑफिसर? कौन सा ऑफिसर? कैसा ऑफिसर? इतना लंबा ऑफिसर? లంబగింబ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. రజనీ ఎస్టేట్ లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ చైతన్యని. అయితే ఏంటి మేడం, నాకు రాత్రి అంతా నిద్ర లేక నేను నిద్రపోతుంటే అనవసరంగా లేపారు. నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను ఏడవాలో నిద్రపోవాలని అర్థం ముందా కాదు. ఏడు పాపం, నీ పేరేంటో చెప్పు. గోవింద 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 గోవింద. పేరైతే గోవిందా కొడతావేంటయ్యా? నా పేరు గోవింద, అందుకే గోవింద కొడుతున్నారు మేడం. నువ్వు గూర్ఖావా వాచ్మెన్ వా? కూర్కానా వాచ్మెన్? కూర్కా వాచ్మెన్ మేడం. అదేంటి గూర్ఖా వాచ్మెన్? మా నాన్న ద్రేపాలు, మా అమ్మ సీతాలు. మా నాన్న ఇక్కడికి వచ్చాక మా అమ్మకి నేను పుట్టాను. నేను పుట్టే మా నాన్న వెళ్ళిపోయాడు. వాడిని తలుచుకుంటే మా అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. దాన్ని చూసి నేను ఏడుస్తూ ఇక్కడ పడుకుంటాను. టోటల్ మా ఫ్యామిలీ ఏడు ఫ్యామిలీ మేడం. మేడం నా పేరు రాయదు మేడం, నా ఉద్యోగం ఊడిపోతుంది. సరే సరే సరే, నీ పేరు రాయను, నీ ఉద్యోగం ఊడగొట్టును, కానీ పగలు మాత్రం నిద్రపోకూడదు. పగలు నిద్రపోతాడు మీరెవరు మేడం? నేను రజనీ బాబు గారి చెల్లెల్ని. గుడ్ మార్నింగ్ మేడం.